హెచ్పివి వ్యాక్సిన్తో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు అడ్డుకట్ట వేయవచ్చని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాహుల్ తెలిపారు. అర్హులైన బాలికలు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని చెప్పారు. మహిళల్లో అధికంగా కనిపించే క్యాన్సర్లలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఒక ప్రధాన ఆరోగ్య సమస్య. ఈ వ్యాధిని సమర్థవంతంగా నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాహుల్ మాట్లాడుతూ, కౌమార దశలో ముఖ్యంగా 14 సంవత్సరాల వయసు గల బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ వేయించడం ద్వారా భవిష్యత్తులో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. హెచ్పివి వ్యాక్సిన్ సురక్షితమైనదని, ప్రభావవంతమైనదని, దీర్ఘకాలిక రక్షణను అందిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా 8, 9, 10వ తరగతుల్లో చదువుతున్న అర్హత కలిగిన బాలికలకు వ్యాక్సిన్ అందేలా చూడాలని విద్యాశాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను కోరారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో హెచ్పివి వ్యాక్సిన్కు 10,000 రూపాయలకు పైగా ఖర్చవుతుండగా ప్రభుత్వం ఈ వ్యాక్సిన్ను ఉచితంగా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు. అర్హులైన ప్రతి బాలిక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని హెచ్పివి వ్యాక్సిన్ వేయించుకోవాలని, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్మూలనకు ప్రతి కుటుంబం సహకరించాలని డాక్టర్ రాహుల్ కోరారు.